ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ భూమా అఖిల ప్రియ పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి. ఇక వైసీపీ నుంచి బరిలో ఉన్నారు గంగుల విజేంద్రనాథ్ రెడ్డి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి పోటీ ఏ రకంగా ఉంది, అలాగే వారికి ఉన్నటువంటి అనుకూల ప్రతికూల అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా భూమా అఖిల ప్రియ టీడీపీకి సంబంధించి ఆమెకున్నటువంటి అనుకూల అంశాలు. నియోజకవర్గంలో భూమా కుటుంబంకి చాలా ఆదరణ ఉంది, ఇది తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారు. భూమా శోభానాగరెడ్డి అనుచరగణం ఆమె వెంటే కదులుతోంది, ఇది కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా ఉంది. ఇక మంత్రిగా తన నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ఆమె భావిస్తున్నారు. రైట్, ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానంగా చూస్తున్నాం, అఖిలప్రియ భర్త పెత్తనం ఎక్కువగా ఉంది, ఆయనే పెత్తనం చేస్తున్నారు అనేటటువంటి అపవాదు ఎక్కువగా వినిపిస్తోంది. మేనమామలు వైసీపీలో చేరటం ఆమెకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు మనం చూసాం. ఇక వైసీపీ నుంచి పోటీలో ఉన్న విజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంపై పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక అఖిల ప్రియపై అసంతృప్తితో ఉన్న నేతలను కలుపుకోవటం కలిసి రానుంది. ఇరిగల సోదరులు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, వారి మద్దతు సంపాదించుకోవడం అనేది ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అనేది మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. కింది స్థాయి నేతలను కలుపుకుని వెళ్లలేకపోవటం కూడా మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. అభ్యర్థిత్వంపై ఓ వర్గం అసంతృప్తిగా ఉండటం, ఇతనికి టికెట్ రావడం పట్ల ఓ వర్గం అసంతృప్తితో ఉంది, అది ఎంతవరకు ఆయనకు కలిసి వస్తుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రైట్, మనం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి భూమా అఖిలప్రియ అలాగే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గంలో. మరి ఇద్దరి మీద ఓటర్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, గెలుపోటములు ఏ రకంగా ఉండబోతున్నాయి, ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. లేడీ వారియర్స్ తలపడుతున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు గౌరు చరిత, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ముందుగా గౌరు చరితకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే తత్వం ఆమె కలిగి ఉన్నారు. అందరినీ కలుపుకొని పోవటం కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎన్నికల సమయంలో పార్టీ మారడం, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ఈసారి టీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా లేకపోవటం ఆమెకు మైనస్ గా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ క్యాడర్ సహకరించే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా లాస్ట్ మినిట్ లో పార్టీ మారారు, గతంలో వైసీపీ నుంచి గెలిచి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లారు. కేడర్ ఏ రకంగా సహకరిస్తుందనేది అనుమానంగా మారింది. రైట్, ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కార్యకర్తలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి ప్రధానమైన అంశం. అలాగే మాస్ ఫాలోయింగ్ ఆయనకు బాగా ఉంది, ఇది కూడా అనుకూల అంశంగా మారింది. ప్రతి గ్రామంలో కూడా పట్టు ఉండటం అనేది ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. మరి ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలు ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఫ్యాక్షన్ నేపథ్యం ఉండటం అనేది మైనస్ గా మారే ప్రమాదం ఉంది. అలాగే భూ కబ్జాలు చేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గెలిస్తే అనుచరులు రెచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉందనే భయం కూడా చాలా మందిలో నెలకొంది. ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు. పాణ్యం నియోజకవర్గం పైన ఆసక్తికరమైనటువంటి దృష్టి అందరి దృష్టి ఆసక్తికరంగా మారింది. అక్కడ గౌరు చరిత వైసీపీ నుంచి గెలిచి ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆమెకు పోటీ ఇస్తున్నారు. మరి విజయం ఎవరి వైపు ఉండబోతోంది, ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. లేడీ వారియర్స్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు మనం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు చెరుకులపాడు శ్రీదేవి, ఇక టీడీపీ నుంచి బరిలో ఉన్నారు కేఈ శ్యాంబాబు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు. ముందుగా ఇక్కడ శ్రీదేవి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఆమెకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. భర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో సానుభూతి వచ్చింది, ఆ సానుభూతే తనకు గెలిపిస్తుందనేటటువంటి ధీమాతో ఆమె ఉన్నారు. అలాగే గ్రామాల్లో క్యాడర్ను బలోపేతం చేసుకోవటం కూడా కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటం కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
బలమైన రాజకీయ కుటుంబాన్ని ఢీకొట్టడం అనేది ఆమెకు మైనస్గా మారే ప్రమాదంగా ఉంది. ఇక రాజకీయ అనుభవం లేకపోవటం కూడా ఆమెకు ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. భర్త హత్యతో వచ్చినటువంటి సానుభూతినే ఆమె నమ్ముకున్నారు. రైట్, ఇవి ఆమెకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు. ఇక కేఈ శ్యాంబాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఆయనకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటో ముందుగా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక నియోజకవర్గంపై పట్టు ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆర్థికంగా బలమైన నేతగా ఆయన ఉన్నారు. ఇది కూడా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఈయనపైన ఆరోపణలు వచ్చాయి. అది ఆయనకు మైనస్గా మారే ప్రమాదం ఉంది. చెరువులకు హంద్రినీవా నీళ్లు ఇస్తామని ఇవ్వకపోవటం అనేది కూడా మైనస్గా మారే ప్రమాదం ఉంది. ఇక సొంత పార్టీ నేత తుగ్గలి నాగేంద్రతో కేఈ కుటుంబం విభేదాలు కూడా మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. రైట్, ఇద్దరికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు మనం చూసాము. మరి చెరుకులపాడు శ్రీదేవి, కేఈ శ్యాంబాబు ఇద్దరిలో గెలుపు ఎవరి వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. లేడీ వారియర్స్లో ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు కోట్ల సుజాతమ్మ. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు గుమ్మనూరు జయరాం. వీరిద్దరికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? ముందుగా కోట్ల సుజాతమ్మకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కావడం ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. మామ సీఎంగా, భర్త కేంద్ర మంత్రిగా పనిచేయటం కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆలూరు నియోజకవర్గం ఆడబిడ్డగా మంచి గుర్తింపు ఆమె కలిగి ఉన్నారు. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడం, ఎన్నికల ముందే పార్టీ మారటం అనేది, టీడీపీ క్యాడర్ను కలుపుకొని వెళ్లలేకపోవటం అనేది మైనస్గా మారే ప్రమాదం ఉంది. ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇది కూడా ఆమెకు మైనస్గా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. రైట్, ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గుమ్మనూరు జయరాంకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? ముందుగా అనుకూల అంశాలు, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావటం ఆయనకు కలిసొచ్చే అంశం. అలాగే సొంత నిధులతో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇక బీసీల మద్దతు, ఆర్థికంగా బలంగా ఉండటం మూడో ప్రధానమైన అంశం. ఇది కూడా తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్థానికంగా అందుబాటులో ఉండకపోవటం ఆయనకు మైనస్గా మారే ప్రమాదం ఉంది. అనుచరులే పెత్తనం చలాయించడం అనేది కూడా ఆయనకు మైనస్గా మారే ప్రమాదం ఉంది. అదే సమయంలో ప్రజల కన్నా వ్యాపారాలకే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారనేటటువంటి విమర్శ కూడా ఆయన పైన ఉంది. సో మనం చూస్తున్నాము ఆలూరు నియోజకవర్గాన్ని. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం లేడీ వారియర్తో తలపడుతున్నారు. కోట్ల సుజాతమ్మ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. మరి విజయం ఎవరి వైపు వరిస్తుంది, ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.